దీన్ని జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ తీసేసుకొని ఫేస్ అండ్ నెక్ మీద నైట్ అవర్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా దెన్ యూ హావ్ టు జస్ట్ సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ ఇలా మసాజ్ చేసేస్తే స్కిన్ లోకి సీరమ్స్ యాక్చువల్ గా ఏంటనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. సో సీరమ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ లిక్విడ్స్ అండి, లైట్ వెయిట్ లిక్విడ్స్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ ఈ వీడియోలో మీకు నేను 2 ఫేషియల్ సీరమ్స్, అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే సీరమ్స్ ని చూపించబోతున్నాను. సో సీరమ్స్ యాక్చువల్ గా ఏంటనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. సో సీరమ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ లిక్విడ్స్ అండి, లైట్ వెయిట్ లిక్విడ్స్ విచ్ గెట్స్ అబ్జర్వ్ ఇన్ టు ద స్కిన్ వెరీ ఈజీలీ అనమాట. కొన్ని ఆయిల్ ఫామ్ లో ఉంటాయి, కొన్ని వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటాయి. బట్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ దే ఆర్, మోస్ట్ ఆఫ్ ద సీరమ్స్ వచ్చేసి మన స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సీరమ్స్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సీరం వచ్చేసి ఒక్కొక్క స్కిన్ టైప్ కి అండ్ ఒక్కొక్క ఇష్యూ కి పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో మనకి యాంటీ ఏజింగ్ ఉంటాయి, ఫైన్ లైన్స్ కి, వ్రింకిల్స్ కి, అండ్ అలాగే పిగ్మెంటేషన్ కి, డార్క్ స్పాట్స్ కి, బ్లెమిషెస్ కి, పింపుల్స్, యాక్నీ మార్క్స్ పోవడానికి అని చెప్పేసి అని ఇలాంటి డిఫరెంట్ టైప్స్ గా మనకి సీరమ్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ ఈ సీరమ్స్ వచ్చేసి మార్కెట్ లో చాలా వెరైటీ ఆఫ్ సీరమ్స్ ఉండడమే కాకుండా చాలా బ్రాండ్స్ కూడా ఈ సీరమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ మనకి ఏం చూస్ చేసుకోవాలని చాలా మటుకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అవి తీసుకున్న తర్వాత మనకి వర్కౌట్ అవుతుందా లేదని డౌట్ కూడా ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఈ సీరమ్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ గుడ్ బ్రాండ్, మాక్సిమం ఎంత లేదనుకున్నా కూడా 600 నుంచి 700 వరకు ఉంటాయండి ఈ సీరమ్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి. అలా చూసుకుంటూ వెళ్తే అప్ టు 3000, 4000, 5000 వరకు కూడా ఉన్నాయి. సో అంత పెట్టడం అన్నది ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఓకే అనిపిస్తుంది. బికాస్ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి అందరికి అది అఫోర్డబుల్ ఉండకపోవచ్చు. సో ఈవెన్ నాకు కూడా అంత పెట్టమంటే అఫోర్డబుల్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ మనీ ఆన్ సీరమ్స్ అండి. బికాస్ ఎందుకనంటే నేను నా సీరమ్స్ ని ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటాను. సో కాబట్టి ఆ సీరమ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ విల్ షో యూ 2 సీరమ్స్ హౌ టు ప్రిపేర్ అట్ హోమ్ ఫర్ యాంటీ ఏజింగ్ అండ్ అలాగే మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉన్న పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ పింపుల్, యాక్నీ మార్క్స్ ఉంటాయి, వాటిని కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ రెడ్యూస్ అండి. ఐ విల్ నాట్ సే 100%, బట్ సమ్ ఎక్స్టెంట్ వరకు రెడ్యూస్ చేస్తుంది ఇఫ్ యూ యూజ్ ఇట్ కంటిన్యూస్ గా. సో ఈ సీరమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో కాబట్టి వి స్టార్ట్ ద వీడియో. సో కీప్ వాచింగ్ ద వీడియో అండ్ ఫర్ ద డిలే విల్ జస్ట్ జంప్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ హోమ్ మేడ్ ఫేస్ సీరం ప్రిపేర్ చేసుకోవడానికి ఐఎమ్ టేకింగ్ హియర్ ఎ బౌల్. అండ్ ఈ బౌల్ లో ఇప్పుడు నేను టేకింగ్ ఎర్త్ రిథమ్ వారి రోసిప్ సీడ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఎనీ క్యారియర్ ఆయిల్ యూజ్ చేయొచ్చండి. బట్ ఐఎమ్ యూజింగ్ ఏ రోసిప్ సీడ్ ఆయిల్ బికాస్ ఈ ఆయిల్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మన స్కిన్ ని డ్రైగా అవ్వకుండా హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ అబ్జర్వ్స్ ఇన్ టు ద స్కిన్ వెరీ ఈజీలీ. అండ్ అలాగే స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్, ట్యాన్ అండ్ డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, యాక్నీ మార్క్స్ ఏ ఉన్నా కూడా వాటిని కూడా ఫేడ్ అవుట్ చేయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్ లో ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వాట్ ఎవర్ ఆయిల్ సూట్స్ యువర్ స్కిన్, వాటిలో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఐఎమ్ యూజింగ్ హియర్ రోసిప్ సీడ్ ఆయిల్. అండ్ ఐఎమ్ టేకింగ్, నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ గా ప్రిపేర్ చేసుకుంటానండి 1 వీక్ కి. సో అందుకని చెప్పి ఐఎమ్ జస్ట్ టేకింగ్ హియర్ 1 పంప్ ఆఫ్ రోసిప్ సీడ్ ఆయిల్. అండ్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి టెక్స్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ ఇన్ దిస్ బౌల్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద ప్రోడక్ట్. సో అందుకని నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే ఐ షో యూట్ ఇన్ ద గ్లాస్ బాటిల్ లోని అండి. ఎప్పుడైనా కూడా ఫేస్ సీరమ్స్ మనము ఫైనల్ గా ఇలాంటి గ్లాస్ బాటిల్స్ లో మనము స్టోర్ చేసుకోవాలి, ఇలాంటి ఎనీ కలర్డ్ గ్లాస్ బాటిల్స్ లో. సో ఐ హ్యావ్ హియర్ 1 గ్లాస్ బాటిల్ ఫ్రమ్ గుడ్ వైబ్స్. దాంట్లోనే నేను దీన్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1 పంప్ ఆఫ్ నియర్లీ. సో ఐఎమ్ టేకింగ్ హియర్ దిస్ రోజ్ హిప్ సీడ్ ఆయిల్. అండ్ టు దిస్ ఐఎమ్ యాడింగ్ హియర్ ఫ్రాంకిన్సన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. సో ఈ ఆయిల్ వచ్చేసి ఇట్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ అండ్ అలాగే ఇది కూడా మనకు ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ హియర్, మనం 1 పంప్ ఆఫ్ రోసిప్ సీడ్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ హియర్ 2, 3, 4 జస్ట్ 6 డ్రాప్స్ ఆఫ్ ఫ్రాంకిన్సన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ టు దిస్ ఐఎమ్ యాడింగ్ హియర్ జెరానియం ఎసెన్షియల్ ఆయిల్. ఇది కూడా జస్ట్ ఓన్లీ ఒక 3 డ్రాప్స్ యాడ్ చేస్తాను.
I have added 3 drops of Geranium essential oil. సో డైరెక్ట్ గా దీంట్లో యాడ్ చేయడం ఎందుకు అని అంటే మనకు ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వదని అంతే. మీరు కావాలనుకుంటే బౌల్ లో మిక్స్ చేసుకుని కూడా యాడ్ చేయొచ్చు. సో జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ స్కిన్ యొక్క సెల్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఇట్ ఆల్సో ఫైట్ స్కిన్ డిసీజెస్ అండి. సో వీటన్నిటిని ఒక బాగా మనము క్యాప్ పెట్టేసుకొని యూ హ్యావ్ టు షేక్ ఇట్, మిక్స్ చేసేసుకోవాలి. ఇలా హోమ్ మేడ్ ఫేస్ సీరం రెడీ అయిపోయిందండి. దీన్ని జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ తీసేసుకుని ఫేస్ అండ్ నెక్ మీద నైట్ అవర్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా దెన్ యూ హ్యావ్ టు జస్ట్ సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ ఇలా మసాజ్ చేసేస్తే స్కిన్ లోకి చూస్తున్నారు కదా ఎంత తొందరగా సింక్ అయిపోయిందో. సో డైలీ నైట్ అవర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వాష్ యువర్ ఫేస్ అండ్ అప్లై జస్ట్ ఓన్లీ 2 to 3 డ్రాప్స్ సరిపోతుందండి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేస్ సీరం అండి ఆర్ ఫేషియల్ సీరం అండ్ విల్ గో టు ద సెకండ్ వన్. సో మన సెకండ్ సీరం ప్రిపేర్ చేసుకోవడానికి నేను అగైన్ ఐ హావ్ టేకెన్ ఏ గ్లాస్ బాటిల్ లైక్ దిస్. యాక్చువల్గా బౌల్లో వేస్ట్ అయిపోతుందని ఇలా చూపిస్తున్నానండి. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ హియర్ 1 pump of rosehip seed oil. And then I'm adding in this just 2 to 3 drops of geranium essential oil. So మీరు ఇక్కడ మీకు స్కిన్ కి కావాల్సినట్టుగా ఏ ఎసెన్షియల్ అయితే అది మిక్స్ చేసుకోవచ్చు అండి. సో ఐ హావ్ యాడెడ్ హియర్ geranium essential oil and then I'm adding here Teatree essential oil 3 drops అంతే, అన్ని కూడా 3 drops యాడ్ చేయాలండి. I have added here 3 drops of Teatree essential oil. అండ్ దెన్ జస్ట్ హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఏ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లైక్ ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. సో కోకోనట్ ఆయిల్ నా ఫేస్ కి సరిపోతుంది కాబట్టి ఐఎమ్ యాడింగ్ ఏ కోకోనట్ ఆయిల్ అండ్ దెన్ కీప్ ద క్యాప్, షేక్ ఇట్ ప్రాపర్లీ అండ్ యువర్ ఫేస్ సీరం ఇస్ రెడీ అండి. ఫేస్ సీరం ఇస్ రెడీ. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత మంచి బ్యూటిఫుల్ టెక్స్చర్ వచ్చిందో. అండ్ దీన్ని సేమ్ మనము నైట్ అవర్స్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని అప్లై ఆన్ యువర్ ఫేస్ అండ్ దట్స్ ఇట్. సో మన 2 ఫేషియల్ సీరమ్స్ రెడీ అయిపోయాయి. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా. అండ్ మీరు రోసిప్ సీడ్ ఆయిల్ బదులు ఇక్కడ మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ ఆరల్స్ ఆర్గన్ ఆయిల్ ఇంకేదో ఆయిల్ అయినా కూడా మీరు యూస్ చేయొచ్చు. అండ్ దీంట్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను ఈ ఫేస్ సీరం లో. మీరు కావాలనుకుంటే ఇక్కడ కోకోనట్ ఆయిల్ బదులు యూ కెన్ యూస్ ఎనీ ఆయిల్ విచ్ సూట్స్ యువర్ స్కిన్. సో ఈ 2 సీరమ్స్ చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. అన్ని కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 1 month వరకు స్టోర్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి. బట్ స్టిల్ ఎందుకు కొద్దిగా చేసుకోండి, ఎందుకంటే మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుందో కూడా మీకు తెలియాలి కదా. సో కాబట్టి స్మాల్ బ్యాచెస్ వైజ్ గా ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ కి ఏది బాగా పనిచేస్తుందో దాన్ని అప్పుడు మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Now I'll apply this on my face and I'll show you. సో ఇక్కడ నేను 2 ఫేషియల్ సీరమ్స్ ప్రిపేర్ చేశాను కదండి, అవి తీసుకున్నాను. సో ఐల్ షో యూ ద వన్ విచ్ ఐ హ్యావ్ యాడెడ్ కోకోనట్ ఆయిల్. బికాస్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి పోస్ని క్లాక్ చేస్తుందని చెప్పేసి అండ్ తొందరగా స్కిన్లోకి సింక్ అవ్వదని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ విత్ కోకోనట్ ఆయిల్. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ టేకింగ్ 4 to 5 drops ఆఫ్ ద సీరం and I'm just going to apply on my face. First face neatగా క్లీన్ చేసుకోవాలి using a cleanser and తర్వాత just rub it between your palms and apply it on your face like this in tapping motion. Just dab చేయండి ఒక 1 to 2 seconds and then తర్వాత using the finger tips లైట్గా జెంటల్గా సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయండి so that whatever left over product is there అది కాస్త స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోతుంది విధంగా. జస్ట్ ఓన్లీ ఫర్ 2 to 3 minutes లైట్ ఫింగర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయండి. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ your blood circulation and the product కూడా స్కిన్ లోకి బాగా పెనిట్రేట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ వాంట్ యూ కెన్ యూస్ దిస్ ఆన్ యువర్ లిప్స్ ఆల్సో. లిప్స్ మీద యూస్ చేస్తే లిప్స్ మీద డార్క్నెస్ ని పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. అండ్ యూ కెన్ సీ హియర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుందండి ఈ సీరం వచ్చేసి అంత బాగా పనిచేస్తుంది. అండ్ యూ కెన్ సీ ద గ్లో ఆన్ మై ఫేస్ ఆల్రెడీ. సో లెట్ డూ ట్రై ఇట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా 2 types ఆఫ్ సీరమ్స్ యూజింగ్ రోజ్ హిప్ ఆయిల్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అండ్ ఇది వచ్చేసి మీకు అండర్
200 రూపీస్లోనే అయిపోతుందండి. నాట్ ఈవెన్ 200, చాలా తక్కువలో అయిపోతుంది. సో కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. మీకు రెండిట్లో ఏది అఫోర్డబుల్గా, ఏది కన్వీనియంట్గా అండ్ మీ స్కిన్కి ఏది కావాలనిపిస్తే దాన్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. అండ్ వై ఐ చూస్ ద రోజ్ హిప్ ఆయిల్ అంటే బికాస్ రోజ్ హిప్ ఆయిల్ వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ ఆయిల్ కాబట్టి ఐ హ్యావ్ యూజ్ రోజ్ హిప్ ఆయిల్. ఇన్ కేస్ మీరు ఆ ప్లేస్లో కావాలనుకుంటే ఎనీ అదర్ ఆయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ స్కిన్ అండ్ యువర్ స్కిన్ టైప్. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో వచ్చేసి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ఇంకా ప్లీజ్ వెంటనే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన బెల్ బటన్ కూడా హిట్ చేయండి సో దట్ వెన్ ఎవర్ అప్లోడ్ a new video, you'll get the notification and you don't miss any of my videos in future. And see you in my next video. Till then, keep smiling, stay healthy and bye bye.